ఏమండే సార్ నమస్తే సార్, నా పేరు నమస్తే. హేమమాలిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అవ్వద్దు సార్, అదే నా పేరు. అయితే టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు కదా, ఇందాకే మీరు చెప్పారు కథే హీరో నేను కాదు, నేను కథలో ఒక మెయిన్ పాత్రధారుణ్ణి అని. ఎంత మెయిన్ పాత్రధారుడు అయినప్పటికీ కూడా ఒక టైటిల్ రోల్ని ప్లే చేయడం, ఆ టైటిల్ కార్డ్ని భుజాల మీద వేసుకుని నడిపించడం ఎలా ఉంది సార్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫీలింగ్? ఇప్పుడు దాకా మీరు చేసినవన్నీ కూడా జస్ట్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద సపోర్ట్ చేస్తూ చాలా చేశారు, చాలా పాత్రలు చేశారు. మరి టైటిల్ కార్డ్ పాత్ర మోయడం అనేది ఎలా ఉంది? నాకేమనిపించలే, నేను మామూలుగా చేస్తున్నాను ఎప్పటిలాగానే. క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఈయన ఏం ఆశిస్తున్నాడు నా దగ్గర నుంచి ఈ క్యారెక్టర్ ద్వారా, ఎట్లా చేయాలనుకుంటున్నాడు అనేది చేస్తున్నాను తప్పితే నేను దీంట్లో మెయిన్ క్యారెక్టర్ కాబట్టి అద్భుతంగా చేయాలి, దాన్ని అట్ట చేయాలి ఇవన్నీ లేనిలేదు అసలు. సార్ బేసిక్గా ఒక క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఎలిమెంట్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేసి ఈ క్యారెక్టర్ నేను చేస్తాను అని మీరు ఫార్వర్డ్ అవుతారు? అంటే నాకు నచ్చాలా ముందల, అదే సార్, ఏ అంశాలను చూస్తారు ఎక్కువ? నాకు ఫస్ట్ నుంచి కూడా విలన్ అంటే భలే ఇష్టం, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే భలే ఇష్టం. ఎందుకంటే నేను నడిచి వచ్చిన దారి కానీ విస్తృతమైన జనబాహుళ్యంతో ప్రయాణం చేసినవాడిని. 24 గంటలు పెద్ద గాలివాడిని కాబట్టి 24 గంటలు జనాలతో తిరిగేవాడిని, జనాల్లో ఉండేవాడిని. కొంచెం కొద్దో గొప్ప కమ్యూనిస్ట్ పార్టీలో సాంస్కృతిక దళాల్లో పనిచేసినవాడిని. సో జనాలతో తిరిగే సంబంధాలు ఉంటాయి కాబట్టి, మనుషుల మధ్య రకరకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉంటారు కాబట్టి ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా నాకు మైండ్లో ఉన్నాయి. అటువంటి క్యారెక్టర్లు దొరికితే ఆ మనుషులను గుర్తుకు తెచ్చుకుంటా, నేనైతే ఎట్ట చేయగలను అనే దాంతో చేస్తుంటా నేను.